బుల్లెట్ భాస్కర్ టీం విక్రమార్కుడు స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది జస్ట్ ఫర్ ఫన్, ఎవరిని కించపరచడానికి కాదు. పిల్లోడు అమ్మ కోసం ఏడుస్తున్నాడు. మేడం ని ఆ బాబుజీ కొడుకు ఎత్తుకొని వెళ్ళాడు. వెళ్ళి తీసుకొని రండి సార్. సరే ఎవడ్రా నన్ను పిలిచింది? నేనే సార్. రండిరా రండిరా క్యారండిరా క్యారండిరా. పిల్లోడు ఏడుస్తున్నాడు సార్. నేనేం చేయాలరా? సంకర ఎత్తుకొని పాలు ఇవ్వాలా వాడికి? అది కాదు సార్, మావిడ కనిపించట్లేదు సార్. ఎల్వి ప్రసాద్ తెలుసా? తెలుసు సార్. వెళ్ళి ఐ టెస్ట్ చేపించుకో, కనపడింది. ఎలా ఇచ్చాడ్రా? సూపర్ బావా. ఒరే నువ్వు ఆ వాయిస్ చేయకరా, ఆ వాయిస్ పోతుంది, ఆ వాయిస్ పోతుంది. ప్లీజ్ సార్, మావిడిని పంపించండి సార్. వెతికి పంపిస్తా పో. బాబూజీ, నా భార్య సార్. బేటా ఇతలాది ఏం చేస్తున్నావురా? వస్తుందని చెప్తున్నావా? ఇంకా ఇన్ని రోజులు కావాలని చెప్తున్నావా? బాబూజీ, పిల్లోడు అమ్మ లేకుంటే వెతికి పంపిస్తా పో. ఇప్పుడే పంపించండి సార్. చెప్పారు కదా. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? మల్లంటోళ్ళ కోసమే విక్రమ్ సింగ్ రాథోడ్ వస్తున్నాడు. మావిడిని ఆ బాబూజీ గారు తీసుకొని వెళ్ళాడు. పిల్లోడు వేస్తున్నాడు సార్, కాపాడండి సార్. చావంటే భయపడ్డానికి అల్లాదపాగా గల్లీలో తిరిగే గోల్డ్ అనుకున్నారా? ఎవరిదిరా ఈ వాయిస్? రాథోడ్. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్. బాపూజీ, నీ కొడుకు చట్టాన్ని అతిక్రమించాడు. మర్యాదగా వాడిని పిలిపించి వీడి పిల్లాన్ని వీడికి ఇచ్చాయి. ఇవ్వకపోతే కొట్టి తీసుకెళ్తా. రే రారా బయటికి. తీసుకెళ్ళు. నా కొడుకురా. సేమ్ పించ్, సేమ్ పించ్. ఏ బాపూజీ, మర్యాదగా వాడిని రమ్మను. వాడు రాడురా. నా కొడుకునే తీసుకెళ్తావురా? రే ఆ డిఐజీని పిలిపించు. ఎవడ్రా వాడు? విక్రమ్ సింగ్ రాథోడంట. నా కొడుకునే తీసుకెళ్తాడా? పిలిపించు వాడిని. లిక్కర్ సింగ్ కాదురా, విక్రమ్ సింగ్ రాథోడ్. రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్కడ ఉన్నా నువ్వు రావాలి. రాకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్కడ ఉన్నా నువ్వు ఒక్క నిమిషంలో ఎక్కడ రావాలి. లిక్కి సింహార్ ఎక్కడి నుండి వచ్చావురా? వాడు విక్రమ్ సింగ్ రాథోడ్. విక్రమ్ సింగ్ రాథోడ్ నీ గురించి చెడ్డగా వస్తుంది. పై నుంచి డీజీపీ నుంచి ఒకటే ప్లస్. సార్ అంటే నా ట్రాక్ రికార్డ్ చూడండి సార్. ఎందుకు పిలిపించారో చెప్పండి. భయం అనేది చిన్నది ఉండాలి. అది వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి ఇచ్చే సార్. వీడు నా భార్యను తీసుకెళ్లారు సార్. చంపేయండి సార్. వాళ్ళకి చెప్పింది డిఐజీ. వాళ్ళ రూల్స్ పాటించావా? కేసుకో. లాస్ట్ లో ఎవరిదో వాయిస్ చేసావేంట్రా? నేను బయలుదేరుతాను సార్. వద్దు ఉండు. నా కొడుకు రిలీజ్ అయిన సందర్భంగా అందరికి పార్టీ పెడతాను. పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలో నా నవ్వేను. అనుష్క, ఇవాళ బాపూజీ కొడుకు పుట్టినరోజు, అందుకు నువ్వు డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలంటే టాటర్ ఏది? టాటర్ బ్యాచ్ ఇది, టాటర్ బ్యాచ్ ఇది. అనుష్క, ఇంకా ఆలస్యం చేయకుండా డాన్స్ అయ్యి. బేటా
మీ బేటాకి లోటా నీళ్లు పట్టించిన బతకడు బాపూజీ, వాడు చచ్చిపోయాడు. అదంట్రా. నువ్వు బాధపడకు బావా, నువ్వు వాడంతా చూడాలంటే నీ తమ్ముడు తట్లో ఉన్నాడు కదా. ఈయన పంపించాలి కదా, ఈయన పంపించగాని పిల్లలు, ఈయన పంపించగాని పిల్లలు. సార్ ఏమైంది సార్? ఏమైందేంట్రా? చంపేశాడు రా. చట్టం తను పని చేసింది. ఐ గాట్ దిస్ పీపుల్. బావా నా తమ్ముడు టిట్లా అని పిలిపించురా. పిలిపిస్తా. తిట్టారా ఈ తిట్లాన్ని ఎందుకు పిలిపించినావు భయ్యా? నా కొడుకుని చంపేశాడు రా విక్రమ్ సింగ్ రాథోడ్. రే ఎక్కడ్రా విక్రమ్ సింగ్ రాథోడ్? అరే టిట్లా, నీకు ఈ దమ్ముంటే ఆ గీత దాటి రండిరా. నీకే దమ్ముంటే ఆ గీత దాటి ఇటు పక్కకు రారా. రండిరా. వాడు రాడురా. వాడు ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, ప్రొడక్షన్ టీ. నీ మూతి మీద వలిసింది మేషమే అయితే ఇటు పక్క రండిరా. ఇది మేసమారా. నీ మూతి మీద మొలిసింది మేషమైతే రండి. నీకు రాసు అంటే ఇటు పక్కకు రారా. రండిరా. చచ్చిపోండిరా చంపుకొని. ఆదివారం కాబట్టి ఆగిపోయా, దమ్ముంటే రండి. మంగళవారం కాబట్టి ఆగిపోయా, దమ్ముంటే మీరే రండిరా. మంగళవారంగా మీరు నేనే చచ్చిపోతున్నా. మీరు చంపుకునేలా లేరు కదరా. ఆదివారం కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నా. సోమవారం కాబట్టి వదిలేసి వెళ్ళిపోతున్నా. రండిరా. ఒక్కసారి లీడిండిరా అంటే ఇన్నిసార్లు ఇస్తారా? కొండిరా. ఎక్స్ట్రా జబర్దస్త్. వాస్తుని నమ్మితే తప్పులేదు, కానీ దానికోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటే తప్పు అని ఇప్పుడు మనకి చూపించబోతున్నాడు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామ సుధాకర్ టీమ్. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు. ఎక్కువ బుద్ధుందిరా మీకు? ఈశాన్యం మూల బరువు పెట్టొద్దంటే ఎవడు పెట్టాడు? ముందు అది షిఫ్ట్ చేయండి. వాస్తులు నమ్ముకోకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. బాగుంది. ఇంకా లాలా తిప్పిరండి. నాకు ఒక డౌట్ స్వామి. ఏంటి? నేను ఎదుగుతానంటారా స్వామి? పిచ్చివాడ. స్వామి పొట్టగొడుగు ఎదగాలనుకోవడం, నువ్వు ఎదగాలనుకోవడం భ్రమ. స్వామి జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ట్రై చేయాలంటే ఏం చేయాలి స్వామి? వెన్నుపోటు పోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఎక్కడ నేర్పిస్తారు స్వామి? రాకేష్ ఆర్పిని అడగండి. లేదు, బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ అడిగితే బాగా చెప్తారు. మనం మందిరంలోకి వెళ్ళి సపరేట్ గా మాట్లాడుతున్నాం. ఓకే స్వామి. స్వామి, ఆ, ఆడవాళ్ళకి ఎవ్వరికి లేని బట్టతల మగవాడికే ఎందుకు వస్తుంది స్వామి? ఏమీ లేదు. నువ్వు ఏం పీకినా కూడా పెళ్లికి ముందే పీకగలవు. పెళ్లి అయితే పీకడానికి బొచ్చు కూడా ఉండదురా అని చెప్పడం కోసమే సింబాలిక్ గా మగవాడికి భగవంతుడు బట్టతలు ఇచ్చాడు. అదృష్టానికి దురదృష్టానికి చిన్న తేడా ఉంది. వెరీ సింపుల్. అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా ఉన్న టైంలో రాఖీ సావంత్ వచ్చిందంటే అది అదృష్టం. వచ్చింది 5 నిమిషాల్లోనే రాఖీ కట్టి వెళ్ళిపోయింది అనుకో, అది దురదృష్టం. స్వామి, మనిషి జీవితంలో మోజు, జ్ఞానోదయం, మోక్షం అని 3 ఉంటాయి. వాటి అర్థం ఏంటి స్వామి? వయసులోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, దాన్ని మోజు అంటారు. అబ్బా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చేదే జ్ఞానోదయం. నాన్న, మరి మోక్షం ఏంటి స్వామి? పెళ్ళానికి విడాకులు ఇచ్చిన రోజే నాయన. ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూసి ఏడుస్తారు, మరి మగవాళ్ళు ఏం చూసి ఏడుస్తారు స్వామి? అదిగో నాయన, ఆ ఫ్రిడ్జ్లు చూసి ఏడుస్తారు. ఏ వారం రోజుల క్రితం చేసిన ఉప్మానో పూరీనో పప్పో వేడి చేసి పెడుతుందని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్ వచ్చిన కాలం నుంచి మగవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు నాయన. ఎవరు చెప్పాడు మగవాళ్ళు టీవీ చూసి ఏడరని? పెళ్లి సీడీ వేసుకుని నాగబాబు గారు ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలిసిన. స్వామి, లావు తగ్గాలంటే ఏం చేయాలి స్వామి? సన్నబడాలి నాయన. స్వామి, సన్నబడాలంటే ఎలా చేయాలి? పరిగెత్తాలి నాయన. నేను పరిగెత్తలేను స్వామి. ఓ పని చేయి, ఆ కొండల లాంటి తొరలకి 2 చికెన్ జాయింట్లు కట్టుకొని బాగా కసిగా ఉన్న ఊరకొక్కల దగ్గరికి వెళ్ళి నిల్చో. నువ్వు పరిగెత్తక్కర్లేదు, అవే పరిగెత్తిస్తాయి.
ఆడు చచ్చిపోతే మర్డర్ కేసుకుని బొక్కలేస్తాడు. ఎందుకు అలా అడుగుతున్నావు? సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా. ఈ రోజున మనం గొడవ పడుకుని ఉందాం సుధా. అవునరా, యాక్చువల్ గా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇవాళ. హలో, బాచీ బాబాని ఫోన్ చేసి రమ్మన్నారు. మీరు మా ఇంటికి వాస్తు బాలేదు, మొత్తం సెట్ చేయాలి. దిష్టి బొమ్మ ఎవడైనా సరే ఇంట్లో పెట్టుకుంటాడా? బాబా ఆడి దిష్టి బొమ్మ కాదు, నా కాబోయే పతి దేవుడు. ఎవరు లఫ్డ్ గారు? అంటారేంటండి, ఆయన బాచి బాబా పరమశక్తివంతుడు. ఎందుకు వచ్చారు? అంటే వాస్తు సెట్ చేస్తామని. వాస్తా తొక్క వెళ్ళిపోమని చెప్పు. హలో, చూసావా అక్కడ ధోని ఒకసారి చెత్త షాట్ కొట్టి ఇలా అనుకొని వెళ్ళి బాధపడ్డాడు. నేను చెప్పా అదే షర్ట్ షాట్ ని తిప్పి తిప్పి కొట్టమన్నా. కట్ చేస్తే హెలికాప్టర్ షాట్ అయింది. ఒకసారి చూపించరా హెలికాప్టర్ షాట్. దయచేసి మీరు ఇక్కడ నుంచి దుబ్బేయండి. కుదరదు. నాకు ఈ వాస్తులు ఇస్తున్న పలవు అలాగే మాట్లాడుతుంటాడు. పనోళ్ళిద్దరు రండమ్మా. బెడ్రూమ్ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని ఉపద్రవాలు చదివాయి తెలుసా? నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల మంచం నిన్న ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మోదీ గారికి తెలిస్తే ఎక్స్గ్రేషన్ నీతో ఇప్పించేవాడు రా. హుదూ తుఫాన్ కారణం ఏంటో తెలుసా? ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడ ఉండాల్సింది. వాస్తు ప్రకారం ఏమి చేయకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి నీకేం తెలుసు? రేపటి నుంచి మీ మొగుడు పిల్లలిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక్కడ కాపురం చేయండి. మీకు 12 పిల్లలు 10 పిల్లల పరిగెత్తుకుంటూ వస్తారు. మేడం, నేను వాస్తు సెట్ చేసా, ఇక చూడండి. ఇప్పుడు వాస్తు ఓకే కదా? ఓకే అండి. మనం హ్యాపీ ఉండొచ్చు కదా? హ్యాపీ అండి. సరే, హ్యాపీగా ఉందా? ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా. బుద్ధిందా నీకు? బుద్ధిందా? వాస్తు ప్రకారం కుడి చేయకుండా ఎడం చేయేసో అపద్రవం సృష్టిస్తుంది. ఇప్పుడే కుజుడు ఫోన్ చేసి చెప్పాడు. వాస్తు ప్రకారం చేయి. నేను చెయ్యను. చెయ్యాలి. నేను చెయ్యను. ఆయన చెప్తున్నారు కదా, చేయాలి కదా. అది కాదే, వాళ్ళు ఇక్కడ ఉండి చెయ్యాలి. సరే శిష్య, ఎదురు చెప్తావురా నువ్వు? చెన్ని కుండీరా నీకు? గుండెలు 6 ఉన్నాయి. నన్ను అవమానిస్తున్నారు. ఉండాలా వెళ్ళిపోవాలా? స్వామి మీరు ఉండండి, మీరు వాస్తు ఎలా సెట్ చేయండి. వస్తాయ్. వాడు బాబా కావాలా నేను కావాలా చెప్పు, ముందు చెప్పు. చెప్పు. మీరు చెప్పండి ముందు, మీకు నేను కావాలా, ఏం కావాలి? నాకు అక్కర్లేదు, నువ్వు ఒక్కలేదు, వాడు అక్కర్లేదు, ఈ లఫ్డ్ గారు అక్కర్లేదు. ఏం చేయమంటారు బాబా? శిష్య, నువ్వు అలా మందిరంలోకి వెళ్ళుండు. ఏంటి స్వామి? నేను ఇక్కడ వాస్తు చూసి వస్తా. స్వామి నేనా? పిచ్చివాడా, కొంచెం పనుంది. చిన్న స్వామీజీ కళ్ళు మూసుకొని బాబా, ఇప్పుడు నా వాస్తు సెట్ అయిపోయిందా? బాగా సెట్ అయింది. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. మేరే జిగిరి జాను నా పక్కా సిటిస్తాను. ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఆడ దాని మీద ఫుల్ దిస్సు దట్టు అని చెప్పి, దాని తర్వాత రోజా గారు సి వీళ్ళు ఎంతసేపు అంతే, మనం లేకుండా ఉండలేరు, మనం తిట్టకుండా ఉండలేరు. సో బాగుంది. బాచి బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టైల్ బాగుంది. అండ్ నెక్స్ట్ వాస్తు పేరుతో మా సుధాకర్ ని తెరవేయటం బాగుంది. కానీ రెచ్చిపోయాడు మీ నరేష్ ఎక్కువగా. మనసులో ఉన్నవన్నీ మాకు తెలియజేయాలనుకునటానికి ఇది ఒక వేదికగా తీసుకున్నావా? బాగుందిరా, మంచి టైమింగ్ లో. నైస్. బాగుంది. సుధాకర్ ని వాస్తది పెట్టి ఫుల్నెస్ తీసుకొచ్చాం. రీజనబుల్ ఎంటర్టైన్. గుడ్. ఏమండి, నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు మీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా, పని మనిషి నంబర్ అంతా. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది, నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంటే నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట.
మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా అమ్మా ఏడో బాకే సరే ఒప్పుకున్నాలే. పాప వెయ్య మన ఇద్దరు ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా, నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. బిర్యానీ కావాలా? అల్లుడు లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ 2 లెగ్ పీసెస్. గిత్తలాగా దూకిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, కళ్ళు పటపట కొరికిరా, కొబ్బరిలాగా దూకిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కళ అంటే ఎంతకి ఎక్కడ దాకా ఎందుకు నాయనా? మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా, ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవా. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఓ 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెజవాడ కనకదుర్గమ్మని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నాం నాయన. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అనసూయాన్ని గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది? ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మరి మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్? మందే ఎగ్రాం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటు ఇచ్చావు. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పొడుస్తున్నారే మీరు. ఎందు పోటు? ఎక్స్ట్రా జబర్దస్త్. మన ఇంటికి మహాలక్ష్మి రావాలి. అరే తమ్ముడు అన్న. మహాలక్ష్మి నేను రమ్మానని చెప్పి రమ్మా. అబ్బా పోయినసారి అలాగే పిలిస్తే గంట సేపు గడ్డి నుంచి బయటకు రాలేదు ఇద్దరు. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు తీసుకురండి రా. ఇప్పటికిప్పుడు కోడలంటే ఎక్కడ దొరుకుతారు? ఇలాంటి చెత్త పనులు చేస్తారని చెప్పేసి నేనే మా అత్త వాళ్ళ సంబంధం చూసా. అమ్మాయి అందమైన కుందనాల బొమ్మరా. చూసావా, అమ్మకి నేను ఇష్టం లేదు అంటావు. నీ కోసం మ్యాచింగ్. ఒరే పెద్దోడా, ఈ అమ్మాయి నీ కోసమే. ఇది నా పెద్ద కోడలు. అమ్మ రెండో అమ్మాయి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. చిన్న బాబు, ఈ అమ్మాయి నీకే. ఇది నా చిన్న కోడలు. రేయ్ మరి తాళి కట్టండి. బాబు, 1 సంవత్సరం లోపు 12 బిడ్డలు కావాలి. నేను మీ నాన్న అలా టూర్ కి వెళ్తాం. తమ్ముడు అన్నయ్య ఏదో అయిపోయిందిరా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఏవండి, పాలు తీసుకోండి. అమ్మో నా తమ్ముడు తాగాడో లేదు. అరే తమ్ముడు అన్నయ్య పాలు తాగావా? లేదన్నయ్య. పాలు తాగేంత వరకు నేను పాలు తాగలేను రా. అదేంటన్నయ్య? చిన్నప్పటి నుంచి నువ్వు తినుకుంటా నేను తిన్నాను రా. ఊరుకో అన్నయ్య, ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ నెల్లూరు ఎన్ని తిండి రావట్లేదు. సరే ఏమే ఆ పాలు ఇటీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి. తాగావా? అన్న తాగండి, తాగి చెప్పు. నా తమ్ముడు పాలు తాగా. ఏమండి ఏంటే శోభనం చెయ్యి. చెయ్యాలా? మా అన్నయ్య అక్కడ వేసాడు లేదు. అన్నయ్య అన్నయ్య ఏంట్రా చెయ్యేసావా? తన ముఖం చూస్తే కాలే కట్టి కూడా అయిపోతుంది ఎదురా. ఏదో ఒకటి చెయ్యన్నయ్య. ఓకే తమ్ముడు చెయ్యేసా? చెయ్యేసాడు. ఏంట్రా మీ అన్న చేసాడు, నువ్వు వెయ్యవా? అంతే. ఫైమా నేను డ్యూటీకి వెళ్తున్నా. ఏమండి ఎదుర్రానా? ఏంటి ఎదురొచ్చేది? పొద్దున్నే నల్ల పిల్లి ఎదురొస్తే ఏలారి వచ్చి గుద్దేద్ది. తమ్ముడు అన్నయ్య డ్యూటీకి వెళ్తున్నా, ఎదురురారా. ఏంటి ఇలక మొగ వేసుకొని నువ్వు ఎదురొస్తే నాకు యాక్సిడెంట్ అయితే ఎవడో బాధ్యత? అన్నయ్య నేను జాబ్కి వెళ్తున్నాను, కొంచెం ఎదురు రావా? రారా.
చల్లుతున్న చందనాలు. అయినా వాళ్ళతో మాకింది కానీ అక్క పద నీళ్లు పట్టుకుందాం. బిందెది అమ్మా. ఊకో అక్క. బిందెది ఇవే. ఏ ఊకో. బిందె పెట్టి ఇక్కడ ఇంటికి పెద్దదాన్ని నేను కదా, నేను పెట్టలేదు. చూసుకుందా ఏంటి నన్ను ఏంటి అనుకుంటావు? మైనర్ అన్ని పని ఆగవే ఆగవే. ఏమైంది? మీ వదిన నా చెంప పగలు కొట్టిందో అమ్మా. అడుగుతాను. వదినా వదినా చెప్పు. దాని మీద చేసావంట కదా, అది నాకు నచ్చలేదు. అది నేను కొట్లాడుకుంటే మగాడు లేని ఇంట్లో చూసి దూరి ఒక ఆడపిల్ల మీద కన్నేసారు నువ్వు. చెంప బల కొడితే ఇంకోసారి నైట్ మీద కోసం మా మొగులు లేనప్పుడు. చూసారా పెళ్లి చేసుకుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏమైంది? నన్ను ఆ పొట్టి మగాడిని కొట్టినాడే. మీ తమ్ముడు కూడా కొట్టాడే. ఫస్ట్ టైం నన్ను కొట్టారని నా పరువు అయినండి, నా పరువు అయినండి. వదిన ఏదో అన్నావు అంటే సారీ చెప్పు. చెప్పడు మా ఆయన మగాడు. పిచ్చేసాలి. నా పిల్లల మీద చెయ్యెత్తుతావా? నిన్న కాక మొన్న వస్తే దాని మీద చెయ్యెత్తినందుకు నన్ను ఎదిరిస్తారా నువ్వు? ఎదిరిస్తాను. సరే ఈ ఇంట్లో నీ భాగం నువ్వు తీసుకో, నా భాగం నేను తీసుకుంటా. ఓకే. రేపటి నుంచి నీ కాపురం నీది, నా కాపురం నాది. సరే పదవే. అరే తమ్ముడు, ఏమే ఫైమా, ఏమండి? ఎద్దొచ్చి గుద్దునా లారీ వచ్చి గుద్దునా నువ్వే ఎదురు రావాలరా. ఓకే అండి. నేను జాబ్కి వెళ్తాను. ఎదురు అన్నయ్య. ఏమండి? ఎదురు రావే. ఒక్క నిమిషం. సర్లే. జాగ్రత్త. వా ఒకటే పేలు. పేనా? నాకు చూడడం బాగా తెలుసు. అవునా? సరేగానక్క, ఇందుకు నువ్వేం తీసుకొచ్చావు? కట్నం. సింగిల్ కాటన్ బెడ్ తీసుకొచ్చాను తెలుసా? అవును, సింగిల్ కట్ బెడ్ లో మీ ఆయన సరిపోతాడు. నువ్వు ఎక్కడ పడుకుంటావు? బాత్రూమ్ లోనా? నీ పని చెప్తా. ఏం జరిగింది? అది నన్ను కొట్టిందండి. ఇంకోసారి నా పిల్లని జోలికొచ్చాడు మామూలుగా ఉండదు. ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావు? ఫోన్ మాట్లాడటం కాదు, ఈ అన్నున్నాడు కదా బర్రి ముఖమోడు, నా సెంప వాయించేశాడు. పిచ్చేసేస్తున్నావా? ఎందుకు కొట్టాడు నా పిల్లాన్ని? చిన్నప్పటి నుంచి నేను పెడితే ముద్దలు తిన్నాడు. నిన్నే కొడతావురా? మనల్ని కొట్టి ఈలేడిస్తారేంట్రా? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అర్థం కావట్లేదురా. ఓ పని చేద్దాం, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావు అని చెప్పి ఇంట్లోనే దాక్కుందాం. ఓకేనా? ఏ ఫైమా, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురు రావద్దు. అక్క ఏం కలుపుతున్నావు చెల్లె? మునక్కాయ కూర. మీ మరిదికి మస్తు ఇష్టం. నాకు నీ కూరలు అంటే చాలా ఇష్టమే. నీకంటే ఎక్కువ నాకు. నా ప్రాణమే. ప్రాణం వద్దు, ముద్ద పెట్టు. నీకొక ముద్ద, నీకొక ముద్ద. మరి మాకు లేదా? ఎగిరి ఎగిరి కొడతావే నన్ను. నన్ను ఇప్పుడు వచ్చి ఎవడో ఒంటి మీద చేయలేదు. యాక్చువల్ గా భాస్కర్ గారు మీరు చెప్పొచ్చింది నా పెళ్ళం కూడా కొట్టలేదని కదా. అసలు ఎందుకే మీరు ఇలా చేస్తున్నారు? మరి ఏంటండి ఎప్పుడు పడితే తమ్ముడు 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 అంటారు? ఎప్పుడన్నా నన్ను ఇష్టపడ్డారా? ఈయనైతే అసలు ఇష్టపడ్డు. కళ్ళ కూడా అన్నయ్య 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 పక్కన నేను ఉండేది పిచ్చద్దానా. అందుకే మీ ఇద్దరిని విడిగొట్లని. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద అవర్ కిట్. సరే ఈ రెండు బొచ్చులు తీసుకొని గుడ్డేరు అడుగుతానండి. పోనీ ఎక్కడి నుంచి? అంటే వదిలేస్తున్నారా? పో ఎక్కడి నుంచి, పో ఎక్కడి నుంచి. తమ్ముడు అన్నయ్య, జీవితంలో ఎప్పుడు మనల్ని విడిపోకుండా ఉండాలరా. అవునరా.
మమత నిన్ను కోరి ఎక్స్ట్రా జబర్దస్త్. మేడం నమస్తే. ఇది పెద్ద స్టార్ హీరోయిన్, నేను పెద్ద స్టార్ హీరోయిన్. ఇదిగో మన ఇద్దరం లవర్స్, కొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు ఒప్పుకో, సరేనా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావే స్టూడియో? అంటే మా మమ్మీ అంటే నాకు రక్షణ. నిన్ను ఏం చేస్తాడే? నువ్వు కూడా కూర్చోపో. డైరెక్టర్ ఏం డైరెక్టర్ ఎంతసేపు రావటానికి? ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్, హీరో గారు వస్తున్నారు. అదే ఈ సినిమాకి నేను కదా హీరోని. మనది మల్టీ స్టారర్ మూవీ సార్. సరే పిలిపి, నువ్వు పిలిపి. హీరో గారు రండి సార్. ఏరా హీరో వచ్చే ముందే క్యారీ వ్యాన్ ముందుకెళ్ళి నుంచోవాలని తెలియదా నీకు? బౌన్సర్ కాదు సార్, మన సినిమాలో ఇంకొక హీరో సార్. సారీ బౌన్సర్ అనుకున్నా. సార్ కూర్చోండి సార్. ఫస్ట్ సీన్ ఏంటి? హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు సార్. హీరోయిన్ ఎవరు? ఈవిడే సార్ హీరో. సార్ నా ఫైవ్ మ్యాన్ వాడు హీరోయిన్ గా పెట్టేవేంట్రా? మరి నాకెవరు? మీరు చేసుకునే ఆవిడకి ఈయన ఈయన చేసుకోబోయే ఆవిడకి మీకు హీరో. నాకు అవసరం లేదురా, నాకు ఈ అందమే కావాలి. టీము కూల్ రా. రాతిరా వాడు దున్నపోతులో ఉన్నాడు, మీద పడితే దున్నపోతులోనే ఏం లేదు కదా అక్కడ. సార్ ఒక్కసారి హీరోయిన్ గారిని చూడండి సార్, మీకు నచ్చకపోతే మీ ఆవిడ్ని మీకు హీరోయిన్ గా పెడతాను సార్. సరే పిలిపి. మేడం రండి మేడం. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఏంట్రా ఇది ఎలా ఉంది? లేడీ గెటప్ లాగా దీంతో నేను చేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం ఒప్పుకోండి సార్. ఫస్ట్ సినిమా సార్. ఓకే నీ కోసం చేస్తాను. సీన్ ఏంటో చెప్పండి. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు, 20 సంవత్సరాల తర్వాత కలిశారు సార్. రెడీ? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను మిస్ అయ్యావా? నన్ను కిస్ అయ్యావా? ఏంటి అది అలా చేస్తుంది? చాలా రోజుల తర్వాత కలిసింది కదా సార్, ఆ ప్రేమను ఆపుకోలేక అలా చేస్తుంది. మా సీన్ సేమ్ సీన్. రెడీ మేడం? యాక్షన్. గోపి దా గోపి 20 సంవత్సరాల నుంచి నిన్నే తలుస్తున్నా, నిన్నే కొలుస్తున్నా గోపి. ఎప్పటికైనా నిన్ను నీ దాన్నే గోపి. ఏంటి అది? సార్ అంటే ఆవిడ నేచురల్ క్యారెక్టర్ సార్. అదెందుకు? గోడ మీద చతుక్కున్నాడు సంకలో. ఆవిడ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయింది సార్. ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ సార్. చెప్పావా కరెక్ట్గా దానికి? చెప్పాను సార్. యాక్షన్. అసలు ఆ పాటకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సార్ ఈ సినిమాలో ఆవిడ క్లాసికల్ డాన్సర్ సార్. జనవరి మాసం కూడా ఎవరు చేసేది? ఈ పళ్ళు రాలితే ఈ పాట కనుక దానికి పెట్టావంటే దీనికి ఏదైనా పేతా సాంగ్ పెట్టి. సార్ వాళ్ళకి అసలు రొమాంటిక్ సాంగ్ లేదు సార్. సార్ మీ సీన్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్ సాంగ్ వెళ్ళిపో. ఓకేనా? రెడీ మేడం? యాక్షన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకే. అసలు ఈ సాంగ్ ఎవరు అలా చేసేది? వాడు కళ్ళల్లో కలిపి ఎవరురా ఈ సాంగ్? రావే ఇదే సాంగ్ నాతో పెట్టురా, ఈ పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. నేనేం చేయటం? పాచి పని చేయడానికి వచ్చాను ఇక్కడ. మరి ప్లీజ్ సార్. నీకు బానే ఉందిరా, నేను ఇక్కడ మసాజ్ చేస్తుంది, నాకేమీ లేదు. ఉండండి సార్, ఇంకొక సీన్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ సీన్ చెప్పండి. సార్ మీ నెక్స్ట్ సీన్ సార్. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోసిన బామ్మగారు చచ్చిపోయారు. ఆ టైంలో హీరోయిన్ గారు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు సార్. మీ బామ్మగారు ఇక్కడ. మేడం 1 2 3 యాక్షన్. బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఎవరు ఓదారుస్తారు బామ్మ? గోపి పెళ్ళైన తర్వాత నేను ఓదారిస్తా గోపి. నువ్వు నాకు బామ్మ చచ్చిపోతే బాగుంటుందా? అది బామ్మ చచ్చిపోయిందంటే అది ఓవర్ యాక్షన్ చేసింది. ఏ కుక్కో నక్కో చచ్చిపోయిందని చెప్పి. ఓకే సార్ సేమ్ సీన్. మీరు ప్రాణంగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది సార్, మీరు బాధపడుతున్నారు. రెడీ యాక్షన్. టోమీ
ఇప్పటి నుంచి నా మూత ఎవరు నాకుతారు? నేను నాకుతాను. వాడు మూతిరాతి నిన్ను ఉడి సంఖ్య నాకాలి ఏం చేస్తున్నారా? కుక్క చచ్చిపోతే ఇంత చేస్తారా? అది అమ్మమ్మ చచ్చిపోతే నేను ఏం చేయలేదు. ఈ సినిమా వద్దు ఏం వద్దు రే. ఒకే ఒక సీన్ సార్, సినిమా అయిపోద్ది. సార్ లాస్ట్ సార్ ఇప్పుడు పెళ్లి సీన్ సార్ 1 2 3 యాక్షన్. దానికి కడతాడు ఏంటి ఇడు? సార్ సినిమాలో అసలైన ట్విస్ట్ ఇదే సార్. మీరు చిన్నప్పుడు ప్రేమించారని చెప్పినా కదా సార్, అది వర్ష గారు కాదు ఫైమా. ఆయన ప్రేమించారని చెప్పినా కదా సార్, అది ఫైమా కాదు వర్ష. అరే సినిమా మొత్తం చపాతీ పిండినట్టు పిండాడు దాన్ని. ఇప్పుడు నేను ఆ చపాతీ ముంచుకొని తినాలా? తినండి సార్. ఏంటి తినేది? చాలా బాగుంది సార్. కావాలని చేసావు కదా ఇదంతా నువ్వు? సినిమా ప్రొడ్యూసర్ నేనే. పోరా పోయి నుంచి పో. నేను చచ్చానా బతికానా? ఏడే ఉన్నాను కదా నేను. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. ఎక్కువ బుద్ధుందిరా మీకు? ఈశాన్యం మూల బరువు పెట్టొద్దంటే ఎవడు పెట్టాడు? ముందు అది షిఫ్ట్ చేయండి. రాత్రులు నమ్ముకోకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. బాగుంది ఇంకా లాలా తిప్పిరండి. నాకు ఒక డౌట్ స్వామి. ఏంటి? నేను ఎదుగుతానంటారా స్వామి? పిచ్చివాడ. స్వామి పొట్టగొడుగు ఎదగాలనుకోవడం, నువ్వు ఎదగాలనుకోవడం భ్రమ. స్వామి స్వామి జబర్దస్త్ టీమ్ లీడర్ గా ట్రై చేయాలంటే ఏం చేయాలి స్వామి? వెన్నుపోటు పోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఎక్కడ నేర్పిస్తారు స్వామి? రాకేష్ ఆర్పిని అడగండి. లేదు బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ అడిగితే బాగా చెప్తారు. మనం మందిరంలోకి వెళ్ళి సపరేట్ గా మాట్లాడుతున్నాం. ఓకే స్వామి. స్వామి ఆ, ఆడవాళ్ళకి ఎవ్వరికి లేని బట్టతల మగవాడికే ఎందుకు వస్తుంది స్వామి? ఏమీ లేదు. నువ్వు ఏం పీకినా కూడా పెళ్లికి ముందే పీకగలవు. పెళ్లి అయితే పీకడానికి బొచ్చు కూడా ఉండదురా అని చెప్పడం కోసమే సింబాలిక్ గా మగవాడికి భగవంతుడు బట్టతలు ఇచ్చాడు. అదృష్టానికి దురదృష్టానికి చిన్న తేడా ఉంది. ఏంటి? వెరీ సింపుల్. అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా ఉన్న టైంలో రాఖీ సావంత్ వచ్చిందంటే అది అదృష్టం. వచ్చింది 5 నిమిషాల్లోనే రాఖీ కట్టి వెళ్ళిపోయింది అనుకో, అది దురదృష్టం. స్వామి మనిషి జీవితంలో మోజు, జ్ఞానోదయం, మోక్షం అని 3 ఉంటాయి. వాటి అర్థం ఏంటి స్వామి? వయసులోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, దాన్ని మోజు అంటారు. అబ్బా. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చేదే జ్ఞానోదయం. నాన్న మరి మోక్షం ఏంటి స్వామి? పెళ్ళానికి విడాకులు ఇచ్చిన రోజే నాయన. ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూసి ఏడుస్తారు, మరి మగవాళ్ళు ఏం చూసి ఏడుస్తారు స్వామి? అదిగో నాయన ఆ ఫ్రిడ్జ్లు చూసి ఏడుస్తారు. ఏ వారం రోజుల క్రితం చేసిన ఉప్మానో పూరీనో పప్పో వేడి చేసి పెడుతుందని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్ వచ్చిన కాలం నుంచి మగవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు నాయన. ఎవరు చెప్పాడు మగవాళ్ళు టీవీ చూసి ఏడరని? పెళ్లి సీడీ వేసుకుని నాగబాబు గారు ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలిసిన. స్వామి లావు తగ్గాలంటే ఏం చేయాలి స్వామి? సన్నబడాలి నాయన. స్వామి సన్నబడాలంటే ఎలా చేయాలి? పరిగెత్తాలి నాయన. నేను పరిగెత్తలేను స్వామి. ఓ పని చేయి, ఆ కొండల లాంటి తొడలకి 2 చికెన్ జాయింట్లు కట్టుకొని బాగా కసిగా ఉన్న ఊరకొక్కల దగ్గరికి వెళ్ళి నిల్చో. నువ్వు పరిగెత్తక్కర్లేదు, అవే పరిగెత్తిస్తాయి. ఆడి చచ్చిపోతే మర్డర్ కేసుకుని బొక్కలేస్తాయి. ఎందుకు అలా అడుగుతున్నావు? సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు. ఆటాడుకుందారా అందగాడా అందరా చిందురుడా. ఈ రోజున మనం గొడవ పడుకుని ఉందాం సుధా. అవునరా, యాక్చువల్ గా నాకు ఎంతో హ్యాపీగా ఉందంటే ఇవాళ. హలో, బాచీ బాబాని ఫోన్ చేసి రమ్మన్నారు. మీరు మా ఇంటికి? వాస్తు బాలేదు, మొత్తం సెట్ చేయాలి. దిష్టి బొమ్మ ఎవడైనా సరే ఇంట్లో పెట్టుకుంటాడా? బాబా ఆడి దిష్టి బొమ్మ కాదు, నా కాబోయే పతి దేవుడు. ఎవరు లఫ్డ్ గారు అంటారేంటండి? ఆయన బాచి బాబా పరమశక్తివంతుడు. ఎందుకు వచ్చారు? అంటే వాస్తు సెట్ చేస్తామని. వాస్తా తొక్క వెళ్ళిపోమని చెప్పు. హలో, చూసావా అక్కడ
ధోని ఒకసారి చెత్త షాట్ కొట్టి ఇలా అనుకొని వెళ్ళి బాధపడ్డాడు. నేను చెప్పా అదే షాట్ ని తిప్పి కొట్టమన్నా, కట్ చేస్తే హెలికాప్టర్ షాట్ అయింది. ఒకసారి చూపించిన హెలికాప్టర్ షాట్. దయచేసి మీరు ఇక్కడ నుంచి దుబ్బేయండి. నాకు ఈ వాస్తులు ఇస్తున్న పలవు అలాగే మాట్లాడుతుంటాడు. రండమ్మా. బెడ్రూమ్ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని ఉపద్రవాలు చదివాయి తెలుసా? నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల మంచం నిన్న ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మోదీ గారికి తెలిస్తే ఎక్స్గ్రేషన్ నీతో ఇప్పించేవాడు రా. హుదూ తుఫాన్ కారణం ఏంటో తెలుసా? ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడ ఉండాల్సింది. వాస్తు ప్రకారం ఏమి చేయకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి నీకేం తెలుసు? రేపటి నుంచి మీ మొగుడు పిల్లలిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి. ఇక్కడ కాపురం చేయండి. మీకు 12 పిల్లలు 10 పిల్లల పరిగెత్తుకుంటూ వస్తారు. మేడం నేను వాస్తు సెట్ చేసా, ఇంకా చూడండి. ఇప్పుడు వాస్తు ఓకే కదా? ఓకే అండి. మనం హ్యాపీ ఉండొచ్చు కదా? హ్యాపీ అండి. సరే హ్యాపీగా ఉందా? బుద్ధిందా నీకు? బుద్ధిందా? వాస్తు ప్రకారం కుడి చేయకుండా ఎడం చేయేసో అపద్రవం సృష్టిస్తుంది. ఇప్పుడే కుజుడు ఫోన్ చేసి చెప్పాడు వాస్తు ప్రకారం చెయ్యి. నేను చెయ్యను. చెయ్యాలి. అది కాదే వాళ్ళు ఇక్కడ నుండి చెయ్యాలి. సరే గుండెలు 6 ఉన్నాయి. నన్ను అవమానిస్తున్నారు. ఉండాలా వెళ్ళిపోవాలా? స్వామి మీరు ఉండండి, మీరు వాస్తు ఎలా సెట్ చేయండి. వాడు బాబా కావాలా నేను కావాలి? చెప్పు, ముందు చెప్పు. మీరు చెప్పండి ముందు, మీకు నేను కావాలా? ఏం కావాలి? నాకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, వాడు అక్కర్లేదు, ఈ లఫుడు గారు అక్కర్లేదు. ఏం చేయమంటారు బాబా? శిష్య నువ్వు అలా మందిరంలోకి వెళ్ళుండు, నేను ఇక్కడ వాస్తు చూసి వస్తా. పిచ్చివాడా, కొంచెం పనుంది. చిన్న స్వామీజీ కళ్ళు మూసుకొని బాబా ఇప్పుడు నా వాస్తు సెట్ అయిపోయిందా? బాగా సెట్ అయింది. సుయా 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 ఎక్స్ట్రా జబర్దస్త్. హలో నమస్తే అండి. ఏంటి తెల్లవారు రైల్వే స్టేషన్ లో వాకింగ్ వచ్చారు? దరిద్రుడా, వాకింగ్ కాదురా ఇది, ఆయనకు ప్రయత్నిస్తున్నా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి వెళ్తున్నాను రా. ఒరే ఇక్కడే ట్రైన్ ఎక్కలేకపోతున్నావు, రేపు ఉదయం అక్కడికి వెళ్ళి. దరిద్రుడా, వాటిలాగా ముందు పైకి లాగరా. ఒక ట్రైన్ లాగాలంటే మరో ట్రైన్ రావాలి, నా వల్ల కాదు. ఆయన ట్రై చేస్తా. గొన్నెనికి లాగినంత కష్టం అనిపించింది. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావురా? నేను కూడా హనీమూన్ కే వెళ్తున్నా. ఎక్కడ కూర్చున్నావు అనుకున్నావు? ఎక్కడ కూర్చున్నా? సీట్ నంబర్ 26 కుమారి ఎఫ్. ఎక్కడ చూసావు? బోర్డు మీద పైన చాట్ ఉంది, ఆ చాట్ లో చూసా నేను. ఆవేశపడకురా, నువ్వు చచ్చిపోతే ట్రైన్ ఎక్కడైనా ఆపేస్తారు, కూర్చో. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మొన్న నువ్వు నీ పెళ్లిలో అవమానించావా లేదు నన్ను? అవును, 5 ఏళ్ళు అయింది, శోభన అవ్వలేదన్నా. ఇప్పుడు మంచి ముహూర్తం పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి ఊటీ వెళ్తున్నా మా పిల్లలతో. ఏం చూస్తున్నావు అక్కడ? ఒకసారి అమ్మాయి ఎలా ఉందో చూద్దామని చెప్పి. ఎక్కువ మాట్లాడుకు సన్నాసి, నాకు పిచ్చి కోపం వస్తుంది. ముందు ఇక్కడి నుంచి రామని చెప్పానా నేను? తగ్గిందండి. ఏం చూస్తున్నారు అక్కడ? నా పిల్లల మీద చూస్తా నీకు పది ఇక్కడ. అయినా ఒక విషయం అడుగుతా, నిజం చెప్పు, నీకు ఒక్కరోజు కూడా శోభన ముహూర్తం ఎందుకు కుదరలేదు? ఏమైనా నువ్వేనా చెప్పు. అల్లుడికి మంచి రెస్పెక్ట్ ఇస్తారా లేదా? ఇస్తారు. శోభనం గదికి వెళ్ళాను, అన్ని స్వీట్లు పెట్టారు, అడిగిన పాలకోవా మాత్రం పెట్టలేదు. ఆ పాలకోవా పెట్టలేదు కోపంతో శోభన ఒకరికైనా ఆఫీసా. సైడ్ తప్పు. దేనికి? సెల్ సిగ్నల్ రావట్లేదు. సెల్ సిగ్నల్ లేకపోతే టవర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. రే కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు రా వెదవా, జరుగు. ఎక్కడున్నావు? సామర్లకోట. త్వరగా వచ్చి ఒక్కడికే పిల్ల ఉందని ముడిసిపోతున్నాడు ఎదవా. సామర్లకోట. చూసేది గురువా అదేంటే బొడ్డు దగ్గర శ్మశానం దగ్గర ముగ్గేసినట్టు అంత ముగ్గేసావు? అది టాటూ
నాకు నిద్ర వస్తుందండి పడుకుంటానే. శ్రీశైలం అడవుల్లో వదిలేస్తే ఆ కోతులతో కలిసిపోతావే. రతుల రాణివా లేక రసికరంభవా నీది రేటు సరసమైతే నాది నాటు కుమారి 26. ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. అబ్బా రుబ్రోళ్ళకి ఎంత బాగుంది ఇది. సికింద్రాబాద్ రావచ్చు కదా. దేనికి? కింద బ్రిడ్జి కింద ఉంటాను. బ్రిడ్జి కింద ఉంటే అది నా అడ్డా. అయితే ఇద్దరం కలిసి ఇందాక నుంచి కుమారి 21, 6, 26 అన్నాగా. ఇప్పుడు ఎంజాయ్ చేయి. ఎక్కడ పడితే అక్కడ పడితే ట్రైన్ పట్టాలు తప్పితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సికింద్రాబాద్. మా అడ్డొచ్చింది పోదామా? అక్కడికి వస్తే అన్ని చేసుకుందాం రా. నేనేం చేయలేక నువ్వేం చేయదు, నేనే చేస్తా. అబ్బా ఉసురు కాదు, నువ్వు నీ దండం పెడతా. ఊటీ కోసం దీన్ని తీసుకెళ్ళవేంటి? నువ్వు మా భార్య గురించి మాట్లాడమంటే పదే మా భార్య గురించి ఏమిటండి? ఏంటి ట్రైన్ ఎక్కడ కానీ చూస్తున్నాను ఊక ఆట పట్టిస్తారేంటి మా ఆయన్ని? ఏంటి ఎత గొంతుకు అంటే భయపడిపోతా అనుకున్నావే? నీకు ఒక్కదానికే నోరుందా? ఇప్పుడు చూడు జూలు కుక్క లాంటి బొచ్చు కుక్కను వదులుతా. కోతి మోహం దానా, అది ఎవరితో నన్ను ఏమన్నా తెలుసా? లేడీస్ కామెంట్ చేస్తున్నానంట. ఏంటి నీ మొగుడు గొప్ప ఏంటే? నీ మొగుడు మట్టి దెబ్బలా ఉంటాడే. నువ్వేంటే ఎక్కడ తగలంటావు? అయ్యయ్యో మీకోసం నేను గుళ్ళన్నీ తిరిగి మన కాపురం చల్లగా ఉండాలంటే వ్రతాలు నోములు చేసుకొస్తుంటే అంత మాట అని సరే ఏమిటండి? కాపురమా? అవునమ్మా. ఇంతగా చారి గారు ఏమవుతారు? నా భర్త. ఇగో నీకు బుద్ధుందా? వాడు నిన్ను కాదని చెప్పి జామ్ పండ్ లాంటి దాన్ని సెట్ చేసుకుని ఊటీ వెళ్తున్నాడు. నేను నమ్మను బాబు, నేను నమ్మను. చూసావా ఎలా కంట్రోల్లో పెట్టాను? అది నా స్టామినా. చూసి నేర్చుకో. చూపిస్తా. ఏం చూపిస్తావో చూస్తానులే. ఆయనతో మనకి ఎందుకండి, కూర్చోండి. నువ్వు ఇక్కడ కొనుక్కొచ్చా? ఆయన ఎందుకు వస్తే మీకు ఎందుకండి? నీ భర్త నువ్వు చూసుకోరా, నా భర్త నేను చూసుకుంటా. మాట్లాడకరే. ఎవరు? నువ్వు దగ్గరికి వాగుతున్నావు. ఏమిటమ్మా మీ ఆయనకి బాధ? నాకు తెలియక అడుగుతాను. ఆయన నా మీద పడలేదు కదా, మీకు ఎందుకంత కంగారు? పరాయి స్త్రీ మీద చెయ్యేస్తా. పరాయి స్త్రీ ఎవరో మనకు అనవసరం. నా మీద చెయ్యి వేయలేదు కదా. నీ మీద చెయ్యి వేయలేదు కదా అన్నాను. ఆ మాట నువ్వు అంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలా వస్తానే? రండి, మీరు ఇక్కడ కూర్చొని చావండి. ఎవరు? చెండాలి పోతాను. నీకు ఎన్ని కొని పెట్టాను? కానీ 7 వారాలుగా నీకు ఇచ్చానా లేదా? బంజారాల్సిన ఫ్లాట్ ఇప్పించానా లేదా? అయినా దారిని పోయి దానితో తిరుగుతున్నావంటే నువ్వు ఈ స్టోజ్ నువ్వు చేసేస్తావా ఏంటి? ఇంట్లో చక్కెర పొంగలు చేస్తారు మొగుడా, 10 రూపాయలు ఇవ్వంటే ఇవ్వని వాడివి. నా 7 వారాల నగరు దానికి దార పోసేసి దానికి ఫ్లాట్లు కొన్నావా? దిక్కుమాలని. ఏమే ఇలా ఎంతమంది కాపురాల్లో నువ్వు చిచ్చు పడతావు? ఇదిగో నీకు ఇదే చెప్పటం. నీకు విడాకులు ఇవ్వకపోతే నా పేరు వీర వెంకట సత్యవతి వరలక్ష్మి కాదు. వస్తాను, కొత్తని సాగు దిక్కు వాళ్ళ వాడ. కోతి పైకి లేదు. ఊటీ వచ్చింది.